మూడున్నర గంటలు 3.5 గంటలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం సాధ్యమా? 3.5 గంటల్లో అసత్యాల సంపద సృష్టించడం సాధ్యమా? 3.5 గంటల్లో అబద్ధాల్లో ప్రోగ్రెస్ సాధించడం సాధ్యమా? చంద్రబాబు ఆ రికార్డు సాధించారు. 3.5 గంటలు ఏకదాటిగా అబద్ధాలతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? కేవలం మునిశాపంతో సాధ్యమైంది. నిజం చెబితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే 2 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంలో అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా కనపడకుండా జాగ్రత్త పడ్డారు. మునిశాపం అంటే ఆయనకు అంత గౌరవం, భయం, భక్తి. అయినా మన ముఖ్యమంత్రి గారు క్షేమంగా ఉండాలంటే, మునిశాపం తగలకూడదంటే ఆయన నిజం చెప్పకూడదు. కానీ మనం నిజం మాట్లాడుకోవచ్చుగా. మనకు మునిశాపం లేదుగా. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి తప్ప అన్ని హామీలు నెరవేర్చేశారట. చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేశారట. పాపం, మునిశాపం. అంతకు మించి ఆయన ఏం చెప్పగలరు? ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. ముందుగా సూపర్ 6కు ఆయన పొడిచిన వెన్నుపోటు ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత ఒక్కో వెన్నుపోటు, ఒక్కో అబద్ధం ఎలా పొడిచారో, ఎలా చెప్పారో, దాని వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం చూస్తున్నాం, చూడండి సార్. 2 తప్ప అన్నీ ఇచ్చేశాను ఆయన అన్నమాట. 2 తప్ప అన్నీ ఇచ్చేశాను. చాలా ఇచ్చేశారట. అంతకు మించే ఇచ్చారట మిగతావైతే. ఒక్కసారి ఇక్కడ చూడండి, సూపర్ 6కి మన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు ఖరీదెంతో తెలుసా? వెన్నుపోటు ఖరీదు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినప్పుడు దాని ఖరీదు ఎన్టీ రామారావు పదవి పోవడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, సీఎం సీటు ఖరీదు. ఇక్కడ వెన్నుపోటు ఖరీదు ఎంతయ్యా అంటే ఒక్కొక్కటి మనం చూస్తూ వద్దాం సార్. సూపర్ 6లోనే చూద్దాం, ప్రధానమైనవి చూద్దాం. లేదంటే నిరుద్యోగ భృతి 21,600 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బకాయి పడ్డారు సార్ మా చంద్రబాబు నాయుడు గారు. మునిశాపం వల్ల ఈ నిజాన్ని ఆయన దాచిపెట్టారు, లేకపోతే చెప్పేవాళ్లే. ఆ మునిశాపమే నిజం చెప్పకుండా దాచిపెట్టింది. నెక్స్ట్, ఆడబిడ్డ నిధి నీకు 1,500 నెలకి, అంటే సంవత్సరానికి నీకో 18,000, నీకో 18,000, నీకో 18,000. ఇలా చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క అమ్మాయికి ఇవ్వాల్సినటువంటిది మొత్తం కలిపితే ఈ 2 ఏళ్లలో ఎంత అయిందయ్యా అంటే 97,200 కోట్లు ఇవ్వాలి సార్. ఇక మా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రధానమైనటువంటి హామీ 50 ఏళ్లకే పెన్షన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. గబక్కన అది ఇచ్చేశారనుకోండి, మునిశాపం తగులుతుంది. కాబట్టి ఆ అబద్ధాన్ని అలా కాపాడుకుంటూ రావాలంటే ₹1 కూడా మనం ఇవ్వకూడదు, ₹1 కూడా విధిల్చకూడదు. పొరపాటున విధిల్చితే మునిశాపం తగులుతుంది. దాని ప్రభావం ఏంటో మనకు తెలుసు కదా. అంతవరకు మనం వెళ్ళొద్దు. అందుకనే ఆ మునిశాపానికి తగినట్టుగానే అబద్ధం చెప్పారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారు. 28,800 కోట్లు ఎగ్గొట్టారు సార్. నెక్స్ట్, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, తల్లికి కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి దాదాపు 20 లక్షల మంది పిల్లకాయల్ని మోసం చేశారు సార్. పిల్లకాయల్నే మోసం చేయగలిగారు మా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి పైగా 20 లక్షల మందిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళను కూడా తీసుకుంటే ఒక్కొక్కరికి 7,000, 8,000, 9,000, మా 15,000 ఏమైపోయిందో. చెప్పింది చెప్పినట్టుగా 15,000 ప్రతి పిల్లవాడికి ఇస్తే మునిశాపం తగులుతుంది. అందులో భాగంగానే తల్లికి వందనంలో తల్లికి మోసం చేశారు, పిల్లాడికి పంగనామం పెట్టారు. అది 26,554 కోట్లు సార్ ఆ పంగనామం వాల్యూ. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చేదాంతో మాకు సంబంధం లేదు, మేము డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తాం. ఎంత ఇస్తాం? 20,000 ఒక్కొక్క రైతుకి ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. 5 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేదాంతో కలిపిస్తామని అంటున్నారు. ఆ రకంగా అన్నదాతల్ని కూడా వెన్నుపోటు పొడిచారు మా వెన్నుపోటు పార్టీ అధ్యక్షులైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు. 23,246 కోట్లు అన్నదాతలకు ఎగ్గొట్టారు సార్. ఇక దీపం ఏ ఇంట్లో ఎప్పుడు వెలిగిందో తెలియదు, ఆ పొయ్యి ఎప్పుడు వెలుగుతుందో. ఫ్రీగా వచ్చినటువంటి గ్యాస్తో ఎన్ని సిలిండర్లు ఇప్పటి వరకు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు? ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పినట్టున్నారు. 2ో 3ఓ చెప్పారు, ఎగ్గొట్టేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారంటే లెక్క లేదు, శ్వేతపత్రం లేదు, ఏమీ లేదు.
ఆఖరికి వాళ్ళకి 6,143 కోట్లు ఎగ్గొట్టారు సార్. ఓవరాల్గా సూపర్ 6 పేరుతో వెన్నుపోటు పొడవడం వల్ల ఈ వెన్నుపోటుకు లభించినటువంటి ఖరీదు, దాని వాల్యూ ఎంతో తెలుసా? సూపర్ 6 మోసాల ఖరీదు అక్షరాల 2,06,744 కోట్ల 46 లక్షలు సార్. ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. 2,06,744 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిన్న మాట్లాడినటువంటి వాటిలో ఈ సూపర్ 6 ఖరీదు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. బాబు గారి అబద్ధాల పుట్ట చాలా పెద్దది. ఆ పుట్టలో ఉన్నటువంటి నారావారి అబద్ధాల పాముల్ని ఒక్కొక్కటిగా బయటకు లాగుదామా? నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ లేదు, ఉద్యోగులకు పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 5 డిఏలకు దిక్కు లేదు, సిపిఎస్ పై మాటే లేదు, 40,000 కోట్ల రూపాయల బకాయిల ఊసే లేదు. అసలు బాబు వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంపద సృష్టి లేదు, జిఎస్టీ వసూళ్లు లేవు, జిఎస్డిపి పెరుగుదల లేనే లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంటల బీమా ఊసే లేదు, అన్నదాత సుఖీభవ పూర్తిగా అందిందే లేదు, మంగళవారం నాడు అప్పుల చెప్ప పట్టని రోజంటూ లేనే లేదు. ఇది పరిస్థితి. వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వారి అబద్ధాలు ఏంటి? ఎందుకంటే వారు నిజం చెప్పకూడదు కాబట్టి వారు చెప్పట్లేదు. మరి వాటిలో ఉన్నటువంటి నిజాలు మనం మాట్లాడుకుందాం.